అఫీషియల్గా మన ఇండియాలో అట్ ప్రెసెంట్ కల్టివేషన్లో ఉన్న జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ వచ్చేసి బీటీ కాటన్. అండ్ దాంతోపాటు ఇల్లీగల్గా కొన్ని జిఎం క్రాప్స్ కూడా గ్రో చేస్తున్నారు, లైక్ బీటీ బ్రింజాల్ అండ్ జిఎం మైస్. తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ. మన ఇండియన్ గవర్నమెంట్ బీటీ కాటన్కి అప్రూవల్ అయితే ఇచ్చింది, కానీ బీటీ బ్రింజాల్కి ఇంకా ఇవ్వలేదు. గవర్నమెంట్ వీటిని రిలీజ్ చేయకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, లైక్ హ్యూమన్స్కి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని, హనీబీస్ ఎఫెక్ట్ అవుతాయని, బయోడైవర్సిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని, నేచర్ ఎఫెక్ట్ అవుతుందని చాలా కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి. ఈ జిఎం క్రాప్స్ని చాలా మంది ఫార్మర్స్ అండ్ కన్స్యూమర్స్ అపోజ్ చేశారు. ఇది ఎలా ఉంటే మన ఫార్మర్స్ తెలుసో తెలియకో ఈ బీటీ బ్రింజాల్ని ఆల్రెడీ గ్రో చేస్తున్నారు. ఫిజికల్గా చూస్తే బీటీ బ్రింజాల్ని నాన్ బీటీ బ్రింజాల్ని డిఫరెన్షియేట్ చేయలేము. సో నాకు తెలిసి మనం ఆల్రెడీ ఈ బీటీ బ్రింజాల్ని కన్స్యూమ్ చేసే ఉంటాం. అండ్ బీటీ కాటన్ క్రాప్లో బేసిల్లస్ థురింజియన్సిస్ అనే బ్యాక్టీరియల్ జీన్ని ఇన్సర్ట్ చేయడం వల్ల అది కాటన్ క్రాప్కి బోల్వామ్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ అడ్వాంటేజ్ వల్ల బీటీ కాటన్ క్రాప్ ఇండియాలో చాలా పాపులర్ అయింది. ఎంత అంటే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది కాటన్ గ్రోన్ ఇన్ ఇండియా ఈజ్ బీటీ కాటన్. మీకు ఒక డౌట్ రావచ్చు, బీటీ కాటన్కి అప్రూవల్ ఇచ్చి బీటీ బ్రింజాల్కి ఇవ్వకపోవడం ఏంటి అని. ఎందుకంటే కాటన్ని మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫ్యాబ్రిక్గా యూజ్ చేస్తారు, ఫుడ్ పర్పస్ యూజ్ చేయరు. బ్రింజాల్ అనేది ఫుడ్ క్రాప్ కాబట్టి దాన్ని ఈజీగా అప్రూవల్ రాదు. ఈ రీజన్ వల్ల బీటీ కాటన్ క్రాప్కి అప్రూవల్ ఈజీగా దొరికింది. అలానే జిఎం మస్టర్డ్ కూడా క్రియేట్ చేశారు మన ఇండియన్ సైంటిస్ట్. బట్ దాని మీద కోర్టులో కేసు రన్ అవుతుంది. దాని గురించి అండ్ జిఎం మైస్ గురించి నెక్స్ట్ పార్ట్లో చెప్తా. బాయ్ బాయ్.